హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. సో మా ఊరి బ్రహ్మోత్సవాలండి. ఇది అత్తగారి ఊరికి వచ్చాను నేను. సో బ్రహ్మోత్సవాలు చూడడానికి అయితే వెళ్తున్నాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, చూసేద్దరు. సో ఇదైతే మా ఊరండి. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేశానండి. శ్రీ గోవింద స్వామి వారి టెంపుల్ చూడడానికి అయితే బయలుదేరాను. బ్రహ్మోత్సవాలు అయితే ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. సో ఈ బ్రహ్మోత్సవాలను చూడడానికి మా ఊరి ప్రజలే కాదండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది విచ్చేస్తున్నారు. సో చాలా బాగా జరుగుతున్నాయండి వేడుకలు. ఎంతో విశేషంగా పూజలు కూడా జరుగుతున్నాయి. మనం గుడి దగ్గరకైతే వచ్చేసామండి. ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో చూసేయండి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. సో ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి. మా ఊరి ప్రజలు ఈ గుడి కోసం ఎంతో ఖర్చు పెట్టారండి. చాలా ఫేమస్. గుడి దగ్గర డెకరేషన్ అయితే ఇలా ఉందండి. సో మనం గుడిని అయితే చూసేద్దాము. సో ఎంతో ఘనంగా జరిగాయి కదా, 8 రోజులు అయితే ఎంతో ఘనంగా జరిగాయి. ఇదైతే చివరి రోజు, 9వ రోజు. ఈ రోజే నాకు వీలు దొరికింది. చిన్ని పాప ఉందని చెప్పాను కదా, నాకైతే కుదరలేదండి. సో ఇదిగోండి వినాయక స్వామి గుడి అండి. ఇక్కడ ముందుగా దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తారు. సో ఇక్కడ తులసి చెట్టు ఉంది. తులసి చెట్టు చుట్టూరు కూడా ప్రదక్షిణలు చేస్తారు. గుడి కింద మళ్ళీ ఇంకో గుడి ఉందండి. ఆ గుడిలో మాత్రం శ్రీకృష్ణులు అయితే ఉంటారు. సో రాధాకృష్ణుల విగ్రహం అయితే ఉందండి. సో ఇక్కడే స్వామివారి కోసం ఇలాగ తలంబ్రాలు పోయడానికైతే ఉంచారండి. సో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. సో చెప్పాను కదా చాలా ఫేమస్ అని. పూజలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. సో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది వచ్చారండి. చాలా బాగా జరుగుతున్నాయి. సో గుళ్ళో అయితే ప్రవచనాలు అయితే చెప్తూ ఉన్నారు. చాలా బాగా చెప్తారండి ప్రవచనాలు. మొత్తం 20 మంది పూజారులు అయితే ఉన్నారండి. సో ఈ 9 రోజులు ఎంతో ఘనంగా చేశారు, ఎంతో విజయవంతంగా చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఎంట్రన్స్. తర్వాత గుడి లోపలికైతే మనం వచ్చేసాము. గుడి లోపల ఎంతమంది ప్రజలు ఉన్నారో చూడండి. సో అక్కడ స్వామివారి గురించి ఎంతో మంచి ప్రవచనాలు అయితే చెబుతూ ఉన్నారండి. సో మంచి మంచి ప్రవచనాలకి చప్పట్లు కూడా కొడుతున్నారు. సో దీనికి ముందు రోజండి స్వామివారికి కళ్యాణం అయితే జరిపించారండి. ఎంతో ఘనంగా జరిపించారు. ఈ రోజైతే వసంతాలండి. స్వామివారి పైన జల్లెడ పెట్టి నీళ్ళైతే పోస్తారండి. ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. స్వామివారి మీద పడ్డ నీళ్ళు మన మీద పడితే చాలా మంచిదండి. ఈ కార్యక్రమం పూర్తయ్యాక స్వామివారి ప్రతిమను తెచ్చి పైన అయితే నీళ్లు పోస్తారండి. కింద జల్లెడలో నుంచి మన మీద అయితే పడతాయి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటారు. స్వామివారి మీద పడ్డ నీళ్ళని మన మీద పడితే చాలా మంచిదని అందరూ పోయించుకుంటారండి. సో ఇలాగ మాట్లాడుతున్నాం కానీ గుడి తలుపులు అయితే తెరిచారండి. చూసారు కదా వెంకటేశ్వర స్వామి తిరుమలలో మనకి ఎలా దర్శనమిస్తారో ఇక్కడ కూడా అంత మంచిగా దర్శనమిచ్చారు. నాకైతే చాలా ఇష్టం అండి ఈ గుడికి రావడము. చూసేందుకైతే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది. సేమ్ టు సేమ్ అలాగే ఉంటారండి. అంత ఘనంగా జరుగుతాయండి స్వామివారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. సో ప్రజలైతే చాలామంది వస్తారండి. ఎంత ఘనంగా జరుగుతాయో పూజలు, ఎంతో నిష్టగా ఉంటారండి గుడి లోపల ఉన్న పూజారులు. స్వామివారికి పూజలు కూడా ఎంతో ఘనంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారండి. నేను అలా వెంకటేశ్వర స్వామిని చూసి ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను. సో ఇంతకంటే అంత బాగా జరిగింది. స్వామివారిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవడం లేదు. ఇలాగా కళ్యాణం జరిగిన ప్రతిమల మీద జల్లెడ పెట్టి వసంతాలు అయితే పోస్తున్నారండి. చూసారా, పోసారు. సో ఇంకొక చిన్న ప్రతిమ కూడా ఉందండి. ఆ ప్రతిమ మీద నుంచి పడే నీళ్లు మన మీద పడితే చాలా మంచిదంటారు. సో ఆ ప్రతిమని కూడా మీకు చూపిస్తాను. సో వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం మీ అందరికీ తెలుసు కదా. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని మనందరికీ తెలుసండి. సో మా ఊరిలో ఇంత పెద్ద గుడిని కట్టడం అనేది చాలా చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయము. మాది చిన్న ఊరు. ఈ చిన్న ఊరిలోనే ఉన్న ప్రజలు తలా కొంత డబ్బులు వేసుకొని ఈ గుడిని అయితే కట్టారండి.
చాలామంది వస్తారండి ఈ గుడికి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడే అతి పెద్దదండి. పెద్దగా ఎంతో ఘనంగా అయితే పూజలు చేస్తారు. చాలా విశేషమైనది కూడా. స్వామివారికి అయితే మంగళహారతి అయితే ఇచ్చేశారండి. సో చూసారు కదా, ఇలా అయితే ఇస్తారు మంగళహారతి. నేను కూడా హారతి అయితే తీసుకున్నాను. సో ప్రవచనాలు పూర్తయిపోయాక ఇప్పుడైతే స్వామివారికి వసంతాల కార్యక్రమం ఉంది. వసంతాలంటే ఏంటో కాదండి, స్వామివారి ప్రతిమ అయితే ఉందండి, మీకు చూపిస్తాను. సో ఆ జల్లుడలో అయితే స్వామివారి ప్రతిమనైతే పెడతారండి. అమ్మవారు వెంకటేశ్వర స్వామి, ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. సో ఆ అమ్మవారికి అయితే అభిషేకం జరిపిస్తారు. అభిషేకం జరిపించిన నీళ్ళు ఆ జల్లుడలో నుంచి కారి మన మీద పడతాయండి. సో అలా స్వామివారి మీద నుంచి జారిన నీళ్లు మన మీద పడడం ఎంతో విశేషంగా అందరూ చెప్పుకుంటారు. సో చాలా చాలా మంచిదంటండి ఆ నీళ్లు మన మీద పడ్డము. ఆ నీళ్లను అందరి మీద చల్లుతారండి, ఒక్కరి మీద అని కాదు. ఒక కుర్చీ పెట్టి కుర్చీలో గ్రామ పెద్దలను పెట్టి ఆ నీళ్ళు అయితే వాళ్ళ మీద అయితే పోస్తారు. తర్వాత ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆ నీళ్లు పడే విధంగా కుర్చీలో కూర్చోబెట్టి పోయిస్తారండి. ఈ గుడి గురించి ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలండి. ఈ గుడిలోనే మాకు కళ్యాణం అయితే జరిగింది. నాకు మా వారికి ఈ గుడి దగ్గరే మాకు కళ్యాణం జరిగిందండి. సో ఎంతో ఘనంగా జరిగిందండి కళ్యాణం. సో మా ఊరి నుంచి అయితే ఒక బస్సు నిండా అయితే జనాలు అయితే వచ్చారండి. ఎందుకంటే మాది నెల్లూరు, ఇది చిత్తూరు జిల్లా దగ్గర సోమల మండలం, అలాగే కామపల్లి గ్రామం అండి. చాలా దూరం అండి. అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి సో ఇది మాకు చాలా, నిజంగానే చెప్పాలంటే చాలా నమ్మలేని నిజాలు. అంత దూరం నేను పెళ్లి చేసుకున్నానంటే నమ్మలేకున్నానండి. సో నేను చెప్పాను కదా అండి, ఇక్కడ వసంతాలు పోసుకుంటారని ముందుగానే చూపించాను కదా. ఎంట్రన్స్లో వసంతాలు పోసుకోవడానికి అన్నీ సిద్ధం చేసి ఉంచారండి. ఇందులో పూలు, అలాగే పసుపు, అలాగే వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పూజలు ఎంతో ఘనంగా జరుగుతాయని మనందరికీ తెలుసు కదా అండి. ఈ గుడిలో కూడా అదే విధంగా శనివారం రోజు వస్తే చాలండి, పూజలు ఎంతో ఘనంగా జరుగుతాయి. స్వామివారికి అభిషేకాలు కానీ అర్చనలు కానీ చాలా బాగా జరుగుతాయండి. ఎక్కువగా ఈ గ్రామ ప్రజలు స్వామివారి గుడికి శనివారం రోజు వచ్చి విశేషమైన పూజలతో జరిపిస్తారండి. సో ఈ గుడిలో ఉండే పూజారులు కూడా ఎంతో ఘనంగా పూజలు అయితే జరిపిస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ వెంకటేశ్వర స్వామికి ముడుపులు ఏదైనా కట్టి అవి తీసుకొచ్చి 7 శనివారాలు ముడుపులను హుండీలో వేయడం వల్ల కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయని గ్రామ ప్రజలందరూ చెప్పుకుంటారండి. ఎంతో విశేషం. నేనైతే మొదటిసారి అయితే చూశాను. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఘనంగా బ్రహ్మోత్సవాలను అయితే చూడలేదండి. ఎప్పుడు నాకు మ్యారేజ్ అయినా ఇదే సెకండ్ ఇయర్. ఈ ఇయర్లో అయితే చూశాను. లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ అయిపోయాను. అందుకనే ఇప్పుడు చూస్తున్నాను. ఇంత బాగా చేస్తారని అసలు అనుకోలేదు. చాలా బాగా చేస్తారంటండి మా అత్తయ్య గారు అందరూ చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము. స్వామివారికి అభిషేకం అయితే చేయడానికి అయితే తీసుకుని వచ్చారు. ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది. సో స్వామివారి మీద పడే నీళ్ళు వాళ్ళ పైన పడితే చాలా మంచిదని అంటారు. సో అలాగే స్వామివారి మీద నీళ్లు పోసి ఆ నీళ్లు పైన పడే విధంగా తలపైన అయితే పెట్టుకుంటారండి. ఇప్పుడైతే స్వామివారిని నీటిలో ముంచుతారు. 3 సార్లు ముంచుతారండి. ఇలాగ ముంచి లేపడం వల్ల ఆ నీళ్ళు అనేవి స్వామివారి స్పర్శ తగిలి పునీతం అవుతాయంట. ఆ నీరు మన తలపైన చల్లుకోవడం వల్ల సకల పాపాలన్నీ తొలగిపోతాయని గ్రామ ప్రజలందరి ప్రగాఢ విశ్వాసం అండి. ఇప్పుడైతే స్వామివారి మీద నుంచి నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి ఆ నీళ్లు తలపైన పడే విధంగా పెట్టుకుంటారండి. సో ఇప్పుడైతే పూజారులందరూ తల మీద నీళ్లు పడే విధంగా అయితే పెట్టుకొని అందరూ తడుస్తారు. ఆ తర్వాత గ్రామ ప్రజలందరి మీద నీళ్లు పడే విధంగా తలపైన ఇలాగ స్వామివారి విగ్రహాన్ని జల్లెడ పెట్టి స్వామివారి నుంచి జారే నీరు తలపైన పడే విధంగా చూస్తారు. ఇదైతే చాలా మంచి విషయమేనండి. సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే, సో
చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడే వచ్చి ఉన్నారండి. ఒక్కరు కూడా మిస్ కాకుండా ఆడ మగ తేడా లేకుండా పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ నీరు తలపైన పడి తడిసే విధంగా అయితే వస్తారు. ఈ నీటిని చెంబుతో గ్లాసులతో అలాగే బాటిళ్లతో పట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో కూడా చల్లుకొని ఇక్కడికి రాని వారి మీద కూడా చల్లుతారండి. ఇక్కడికి ఎంతో సంతోషంగా ఎంతో మనస్ఫూర్తిగా వచ్చి స్వామివారికి ఇలా పూజలు చేసి పూజలు అందుకొని అయితే ఇంటికైతే వెళ్తారు. ఇక్కడికి మా ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చింది. సో స్వామివారికి పూజలు విశేషంగా జరిపిస్తుంటే దగ్గరుండి మరీ చూశారు. చూడండి, ఇప్పుడు కలిపింది మాత్రము పసుపు అలాగే సున్నంతో ఎర్రనీళ్ళు మనం తీసుకుంటాం కదా, ఆ ఎర్రనీళ్ళని అయితే కలిపారండి. సో ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఈ నీళ్ళను మళ్ళా స్వామివారి మీద పోస్తూ ఆ నీళ్లు పైన పడే విధంగా చేసుకుంటారు. ఇక్కడైతే తాతున్నారు కదండి, వీరి పైన మీద కూడా నీళ్లు పడే విధంగా అయితే కూర్చోపెడతారు. ఇప్పుడు వీరి మీద కూడా నీళ్లు పోస్తారు. ఈ వీడియో అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఇలా అయితే మా బ్రహ్మోత్సవాలు అయితే జరిగాయి, చాలా ఘనంగానే జరిగాయండి. సో ప్లీజ్ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసారు కదా. సో గుడిలో జరిగిన అభిషేక కార్యక్రమాన్ని మొత్తం నేనైతే షూట్ చేశానండి. వీడియో తీసి మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. సో నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఇంకేదైనా విషయం మీద వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ విషయం మీద వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.